జయ జయ హే తెలంగాణ గేయాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2వ తేదీ నాటికి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ కూడా హాజరు కానున్నారు. ఇదే వేడుకలలో అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆవిష్కరించి జాతికి అంకితం చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే రాజకీయ పక్షాలు, ఉద్యమకారులు రాష్ట్ర గీతానికి ఆమోదం తెలిపారు. సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి, కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, జేఏసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించి అన్ని పక్షాల ఆమోదం తీసుకున్నారు. తెలంగాణ కవి, రచయిత అందశ్రీ రాసిన ఈ గీతానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. 2 వెర్షన్లలో రాష్ట్ర గీతాన్ని రూపొందించారు. 2.5 నిమిషాల నిడివితో ఒక వెర్షన్, 13 నిమిషాల 30 సెకండ్ల పూర్తి నిడివితో మరో వెర్షన్ రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాలలో పాడేందుకు వీలుగా పూర్తి గేయంలోన 3 చరణాలతో 2.5 నిమిషాల పాటు సంక్షిప్త గీతం ఉంది. కీరవాణి సారథ్యంలో యువ గాయని గాయకుల బృందం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర రాజకీయ పక్ష నాయకుల సమక్షంలో ఈ గీతాన్ని ఆలపించారు. ఇది అందరినీ అలరించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త రూపంగా ఉన్న టీఎస్ను టీజీగా మార్చింది ప్రభుత్వం. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతో పాటు ప్రభుత్వ సంస్థలు కూడా టీజీగా మారాయి. ఇక తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చాలంటూ నిర్ణయించింది ప్రభుత్వం. పలువురు కళాకారులు, చిత్రకారులు దీనికి సంబంధించిన నమూనాలను రూపొందిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి తుది నిర్ణయం ఇంకా జరగలేదు. రాష్ట్ర అధికారిక చిహ్నానికి సంబంధించి తుది రూపం కూడా ఇంకా ఖరారు కాలేదు. లోగోపై కేబినెట్, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా చూస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.